స్టార్ట్ చేసాం. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ మహేష్ డాన్. ఈ వీడియోస్ చేయక చాలా డేస్ అయిపోయింది అనమాట. సో ఈరోజు మనం గణేష్ని బుక్ చేయకపోతున్నాం. వెనక చూడు ఎవ్వరు లేరు, అందరు వెళ్ళిపోయారు. ప్రదీప్ గారి కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మన ప్రదీప్ గారి కోసం మహేష్ జాన్ కోసం వల్ల లేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ ఇచ్చుకొని డైరెక్ట్ మనం దుల్పేట వెళ్ళిపోదాం అన్నమాట. దుల్పేట వెళ్ళిపోదాం. అన్న వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ బుకింగ్ అన్న వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, ఏంది ఈసారి వినాయకుడు ఎట్లుంటుంది ఏందనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంకా వినాయకులు అనేది కూడా చక్కగా రెడీ అవ్వాలి. మినీ బాలాపూర్ వినాయకుడు అయితే రెడీ అయి ఉంది. సేమ్ అదే మోడల్లో మన వినాయకుడు కూడా ఉంటుంది. చూద్దాం రండి, అక్కడికి పోయి చూద్దాం. మొత్తం అయితే ఈ వ్లాగ్లో కంటిన్యూ చేద్దాం. చలో. సో ఇదే మన రామ్నగర్ డౌన్ మన గణేష్ డాక్టర్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ ప్లేస్ని పక్క గుర్తుపెట్టుకొని సాయన వాళ్ళ షాప్ ఇది. ఈ షాప్ ప్రెసిడెంట్ మా షాప్ సాయన. అదే మనం పోయేదే లేటు. ఆ లేట్లో ఇంకా లెమన్ జ్యూస్ కావాలంట ఆయనకి. చెప్పు నువ్వు, మనం పోయేదే లేటరా అంటే ఇంకా లెమన్ జ్యూస్ అంట. భయ చూడు యాంకర్ అన్నట్టు ఇగో మైక్ చూడు ఎట్లా పెట్టుకున్నాడు. ఇంకా ఇప్పుడు అక్కడ పోయి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలని ఏమన్నా ఎనర్జీ కావాలి. ఎనర్జీ. మా ఇంటికి వచ్చిండు మంచిగా తిన్నాడు మళ్ళా. సో మామ ఈ గోల్డెన్ ప్లేస్ని చూడండి ఎంత మంచిగా ఉందో. జస్ట్ ఇంకా 2 months ఎంత ఫ్రీగా అసలు పోనే పోము మనం. ఎటు చూసినా గణేశుడే, అటు చూసినా గణేశుడే, ఇటు చూసినా గణేశుడే. మొత్తం గణేశులే ఉంటాయి ఈ ప్లేస్ మొత్తం. ఇంకా 2 months ఉంది ఆరా. ఇంకా 2 months వెయిటింగ్ ఏముంది, అందరూ ఫెస్టివల్ షురూ అయిపోయింది. మనం ధూళిపేటకు వచ్చినాం, గణేషులు చూసినాం. ఇంకేమో దారి దొరకలేదు. ఎట్లరా, అందుకే చదువుకోవాలరా అని చెప్తా అప్పుడప్పుడు. అరే డెడ్డెండురా భాస్కర్ సత్తా ఇస్తాం ఎందుకురా. అరే వీడేమో లోపల తీసుకొస్తుంది. దారిలో ఏమో లేదు. అసలు బాగున్నాయా. చిన్న గణేశ్వరుడు చూడ ఎంత మంచిగా. కాదు వీడు వచ్చిందే లేటు, రాగానే ఫస్ట్ థమ్స్అప్ తాగుతున్నావు. థ్యాంక్స్ బాయ్. రామ్నగర్ టీంని పిలుచురు, తొందర రండి. అందరూ ఆడ పిలుచురు అన్నవాళ్ళు. ఎట్లా పిలుచుదాం అంటే థమ్స్అప్ పోసి బాగానే. చైర్మన్ వాళ్ళు వచ్చి రాగానే కూల్ డ్రింక్ తాగుతూనే ఉన్నారు. ఏ సాయన ఫోకస్, సాయన అవర్ ప్రెసిడెంట్ సాయన ఫోకస్ చేయి. అన్న యూట్యూబ్లో అన్నది మన వీడియో బుకింగ్ లాస్ట్ ఇయర్ బుకింగ్ పేపర్స్ అన్ని చెక్ చేసి మాట ఇప్పుడు మనం వినాయకుని గురించి మాట్లాడతారు, రేట్ ఫిక్స్ చేస్తారు. గ్యాంగ్ అందరు వచ్చేసారు. చూసుకుంటే ఇక్కడైతే మనకు ఫస్ట్ మినీ బాలాపూర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. వినాయకులు పెద్ద ఇంకా రెడీ అయ్యలే, అక్కడ ఉంది రెడీ అవుతుంది, లోపల ఉంది అయితే రెడీ అవుతుంది వినాయకుడు. ఇప్పుడు పానాన్న వచ్చిండు, కూలర్ కింద కూర్చుండు. పానాన్న పెద్ద మనిషి, కవర్ చేయాలి మొత్తం. చూడు గణేశుడు రెడీ అవుతుంది. మన గణేశుడు అనేది రెడీ అవుతుంది. మొత్తం డ్రిల్లింగ్ చేస్తారు మొత్తం. మమ్మ లాస్ట్ టైం మనమేమో గొడవలు కొట్టినాం, మరి ఈసారి మధ్య మొత్తం గొడవలు మొత్తం మళ్ళా ఈసారి ఇక ఎలిఫెంట్ వచ్చింది సైడ్లో చూడు. ఈసారి చూసుకుంటే ఎలిఫెంట్ మళ్ళీ మధ్యలో వచ్చి ఒకసారి అయితే చూపించాలా, మొత్తం కవర్ చేయాలా. ఇప్పుడైతే డ్రిల్లింగ్ అవుతుంది మొత్తం. పెయింట్ వేసేదాకా మినిమం ఒక 1 month అన్న పడుతుంది మొత్తం కవర్ దానికి. ఏం సెటప్ వస్తుంది, ఏమొస్తుంది, ఏం చేయాలి అందరూ, ఏమొస్తుందో మాకు కూడా సస్పెన్స్ ఉంది. ఈసారి పైన ఏమొస్తుంది, ఏమైంది చూద్దాం లాస్ట్ దాకా. అయితే ఫస్ట్ చూపించిన గణేశుడు అయితే అవి చిన్నది, అది కాదు మన గణేశుడు, ఇది అనేది మన గణేశుడు అన్నమాట. ఎందుకంటే చిన్న వినాయకుడు అంటే అవి మనకు మ్యాక్సిమం 15 feet ఉన్నాయి.
మన వినాయకుడు వచ్చేసి 20 feet ఫీట్స్ ఉంటుంది. వినాయకుడు 18 ఫీట్స్ వచ్చి పైన కిరీటం అవన్నీ కలిపి 23-25 దాకా వచ్చేస్తుంది మొత్తం. వస్తుంది. సో మన గణేశులకి హారాలు, మెడల నెక్లెస్లు, చేతికి అవన్నీ చేస్తారు కదా, అవి ఇట్లనే తయారు చేస్తారు అనమాట. చూడండి ఎంత నీట్గా తయారు చేస్తారు. మెడలో కానీ చేతులలో కానీ మొత్తం ఎలిఫెంట్కి అన్నిటికీ పైన పగిడి చూపెట్టు. పగిడీ చూడు ఎట్లుందో మొత్తం, ఎన్నికైనా పగిడీలు చూడు, పగిడీలు, ఫేస్లు అన్నీ. ఏంటి ఎన్నికైనా వినాయకులు చూస్తున్నాం కదా ఫస్ట్ టైం, పెద్దవి అన్నీ కలిపి. ఇంకొక 1 month అయితే ఇక్కడ అన్ని ఏం గణేషులు ఏముండేది తెలుసా. ఫస్ట్ టైం మనం ముంబై స్టైల్ వినాయకుని తయారు చేస్తున్నాం మన గోదాం. ముంబై స్టైల్ వినాయకుడు పని చేసి కూలర్ వైరే తీసేసిరా నాడు కూర్చున్నామని. సో మన గణేష్ ఉంది అయితే ఇప్పుడు బుక్ చేసేస్తున్నాం రామ్నగర్ అని నేమ్, ఇదే మెయిన్. శ్రీ గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ రామ్నగర్. ఫైనల్ అయితే బుక్ అయిపోయింది గణేశుడు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. చూడు పైసలు అయితే ఇచ్చేసినాం అనమాట. బాగా बस्ती बसी भगवान की कितना कनिస్తుంది रामनगर के राजा की जय, रामनगर के महाराजा की जय. ఇప్పుడే అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చి ఎవ్రీ ఇయర్ చాలా తొందరగా బుక్ చేస్తాం, కానీ ఈ ఇయర్ జర లేట్ అయింది. ఇవాళ అందరికీ టైం ఉండే అందరం కలిసి వచ్చి గణేషుని బుక్ చేసాం. ధూల్పేటలో ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? ఎందుకంటే చాలా వర్క్షాప్స్ అయిపోయినాయి హైదరాబాద్లో. వై ఓన్లీ ధూల్పేట అండ్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు ఎందుకు? ఇప్పుడు వేరే వేరే వినాయకులు అనుకున్నాం అనుకో, ఇక మనకి కొన్ని ఏళ్ళ నుంచి బ్యాచ్ వచ్చింది, ఇంకా వేరే దగ్గర ఇది కూడా అయితే లేదు. పోదాం అనుకుంటాం కానీ మళ్ళీ మనసు అంతా ధూల్పేటకే పోతుంది. కానీ మాకు లక్ష్మీనారాయణ సింగ్ కళాకారికి ఏదో అనుబంధం ఉంది అట్లా అని చెప్పి ఇక మనం మనసు ఎట్టే పోదామన్నా కూడా మాకు ఇక్కడనే పెట్టాలని ఉంటుంది. ఈ వినాయకుడే తీసుకుంటాం, ఆ వినాయకుడు ఎట్లయినా ఉండాలి కానీ ఇక్కడ రామ్నగర్లో ఆగమన్ అనేది ఎందుకు ఇంతగానం హైప్ అవుతుంది? ఏమన్నా సీక్రెట్ ఉన్నదంట. ఎందుకంటే రామ్నగర్లో ఎన్ని ఆగమన్లు అవుతాయి, చాలా దగ్గర గణేష్ ఆర్గనైజ్ చేస్తారు, కానీ రామ్నగర్లో ఇంతగానం ఎందుకు? ఇప్పుడు ఫస్ట్ టైం చేసినాం, చేస్తే అంత అవుతుందని నేను కూడా అనుకోలేదు. ఫస్ట్ నార్మల్గా చేసినాం, చేసే వరకు మెల్లమెల్ల వాళ్ళు కూడా ఏమనుకోరు, ఇక స్టార్ట్ చేద్దాం మనం కూడా అనుకుంటా ఒక్కొక్కరు స్టార్ట్ చేసి ఇక ట్రస్ట్ చేయగానే ఇక వినాయకుడిని ఎట్లా అయిపోయింది అంటే తీసే రోజు ప్రతి ఒక్క గణేషుని గల్లీ గల్లీకి గణేషుడు ఉంటాడు, వాళ్ళందరూ పెట్టే వరకు వేరే ఫ్రెండ్ అక్కడ రాలేకపోతుంది. అట్లా ఇప్పుడు ఆగమన్ అనుకో, ఇప్పుడు అందరినీ కలుపుకొని చేసుకుంటే ఆగమన్, అందుకే ఈ గ్యాలరీ ఏమవుతుంది అంటే ఆగమనే హైలైట్ అయింది. ఇప్పుడు తీసే రోజు అంటే మనం ఉన్నోళ్ళ దగ్గర ఉన్న వాళ్ళే చేస్తారు, కానీ ఇవాళ రేపు ఆగమన్ అంటే ఎక్కడైనా ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు 26 వదిలేస్తారు, ఇంకా వెరైటీగా తీసిండు. ఎవ్రీ ఇయర్ ఎట్లుండే అంటే మూమెంట్ అట్లా ఉండే, కానీ ఈ ఇయర్ చాలా నిండుగా ఉన్నాడు గణేశుడు. ఇప్పుడు బయటి వినాయకుల కన్నా ఈ వినాయకుడు ఎందుకు నస్తాడు అంటే ఎప్పుడైనా కానీ బొజ్జ వినాయకుడే ఉందాం, అంతేగాని ఇప్పుడు నార్మల్గా ఇట్లా నుంచోబెట్టి ఇట్లా ఇది అట్లున్నా అనుకో వినాయకుడు అదే నార్మల్గా ఉన్నాడు అంటారు, కానీ బొజ్జ ఉన్నాడు అనుకో గల్లీలో కూడా నిండు కనబడతాడు అని చెప్పి ఈ ఇయర్ చాలా మంచిగా ఉంది. సో ఎమోషనల్గా ఏ లెవెల్ వరకు మీకు కనెక్ట్ అయింది గణేష్ చతుర్థికి? ఎందుకంటే మేము ఎంతోమంది క్వశ్చన్ చేసి ఉంటారు, ఎందుకు వైడ్ యూజ్ స్టార్ట్ అని చెప్పేసి. సో ఎమోషనల్గా మీకు ఏం బాగుంటుంది గణేష్ చతుర్థికి ఎస్పెషల్గా? ఇక వినాయక చవితి సీజన్ నుంచి నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి చిన్నగా ఉన్నప్పటి నుంచి మామూలు చిన్న 5 feet వినాయకుడి నుంచి పెట్టుకోవచ్చు. అది అట్లా కనెక్షన్ ఉన్నది నాకు.
యాజ్ అ ముస్లిం చాలా మంది కాంట్రవర్షియల్ టాక్స్ చాలా చేస్తారు, ఎందుకంటే ఆగమన్ టైంలో కూడా వినిపిస్తుంటాయి. సో దాని మీద మీ రియాక్షన్ ఏంటి, మీరు పర్సనల్గా ఎట్లా తీసుకుంటున్నారు ఇది? నన్ను అయితే ఇప్పటివరకు కూడా అడగలేదు. వెనకాల మాట్లాడేదాన్ని గురించి నేను పట్టించుకున్నాను. ఇంకా వెనకాల చాలా మంది మాట్లాడతారు, కానీ నేనేం చేయాలనుకుంటున్నా గణేషునికి ఓ 10 రెట్లు ఎక్కువనే చేస్తాను కానీ తక్కువ అయితే